133. కీర్తన 133. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలం వలె నుండును. సియోను కొండల మీదకి దిగివచ్చు, ఎరమోను మంచి వలె నుండును. ఆశీర్వాదము శాశ్వత జీవమును అచ్చట నుండవాలని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంటుంది, ఐక్యతగా ఉండాలి, సహోదరులు ఐక్యతగా ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. సహోదరులు అంటే దేవుని నమ్ముకొని, యేసుప్రభుని నమ్ముకొని యేసుప్రభును వెంబడిస్తున్నవారు, వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా సహోదరులప్పుడు సహోదరులు కూడా అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. అంటే యేసుప్రభుని వెంబడించే వాళ్ళు స్త్రీలు పురుషులైనను సహోదరులు సహోదరులు. ఇది మనము ఇద్దరికి ఈ యొక్క వాక్యము వర్తిస్తుందని తెలుసుకోవాలి. అయితే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంతో మనోహరము. ఎప్పుడైతే యేసుప్రభుని నమ్ముకొని దేవుల్లో ఉండి ఐక్యంగా ఉంటారో అప్పుడు ఎంతో మరి మేలు అని చెప్తా ఉంటుంది. ఈ లోకంలో మనకు మేలు కలగాలంటే, మనోహరంగా ఉండాలంటే మనము క్రైస్తవులము ఐక్యంగా ఉండాలి. ఒకరి ఒకరు ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమతత్వము కలిగి ఉండాలి. దేవుడు ప్రేమ స్వరూపి. యోహాను సువార్త 3వ అధ్యాయంలో 16వ వచనం, దేవుడు లోకం ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని విశ్వాసముతో ప్రతివాడు నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. యేసు ప్రభును దేవుడు మనకు అనుగ్రహించిండు. ఆయనను మనం నిత్య జీవం పొందాలని, నరకములో పడకుండా జీవములోనికి నడిపించడానికి, వెలుగులోనికి నడిపించడానికి యేసు ప్రభు మన నిమిత్తము వచ్చి ఉంటున్నాడు. అంటే దేవుడు మనల్ని ప్రేమించడు కాబట్టి ఆయన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించడం ద్వారా, సిలువలో తన ప్రాణం పెట్టడం ద్వారా దేవుని కుమారుడు మరి మన గురించి సిలువ బలి అయ్యిండు కాబట్టి